హాయ్, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు దిలీప్ రామ్ స్టోరీస్. ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నాను, చూడండి. మనకి దోశతో పాటు ఇడ్లీతో పాటు తినడానికి టమాటా చట్నీ చాలా బాగుంటుంది. సో దాని రెసిపీ ఏంటో చూద్దాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఇవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. ఇలాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసేయాలి. ఎన్ని టమాటాస్? 1 కిలో టమాటాలు. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అవ్వాలి. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు. సో మనం ఇందాక వేసుకున్న టమాటాస్ కుక్ అయిపోయినాయి. చూడండి ఇలా వచ్చినాయి. ఎంతసేపు అయింది మమ్మీ? ఒక 10 నిమిషాలు అయింది. ఇలా కుక్ అయిపోయి ఇప్పుడు చింతపండు వేయాలండి. అయిపోయింది. దీన్ని మిక్సీలో వేసుకున్నాం. చల్లారాక మిక్సీలో వేసుకున్నాం. సో ఇందాక మనం అందులో కుక్ అయిపోయిన టమాటా ప్యూరీ మొత్తం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. చల్లగా అయిపోయింది ఇప్పుడు. మనం మిక్సీలో వేసింది పూర్తిగా సాఫ్ట్ మిక్చర్లా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకొని, ఇందాక మనకి పేస్ట్ కొంచెం తిక్కగా వచ్చింది కాబట్టి మనం అందులో సరిపడా వాటర్ వేసుకొని కలుపుకొని పోపు పెట్టుకోవాలి. టమాటా పచ్చడి పోపు పెట్టడానికి, టమాటా చట్నీ పోపు పెట్టడానికి ఆయిల్ వేసానండి. ఆయిల్లో ఆవాలు, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పోపు టమాటా చట్నీ రెడీ అయింది. చట్నీ రెడీ. ఇప్పుడు ఈ చట్నీని మనం ఇడ్లీతో దోశతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఇప్పుడు మనం చేసిన టమాటా చట్నీ ఎలా ఉందో మనం వేసుకొని ట్రై చేద్దాం. చాలా బాగుంది, బాగా పుల్లగా, మంచి టేస్టీగా ఉంది. సో ఎవరికైనా శనగపలుకుల చట్నీ, కొబ్బరి చట్నీ తిని తిని బోర్ కొడితే ఇలా డిఫరెంట్గా టమాటా చట్నీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.